ఓం శాంతి 13/9/75 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. విశ్వ పరివర్తనయే బ్రాహ్మణ జీవనం యొక్క విశేష కర్తవ్యం. విశ్వ పరివర్తకులు, విశ్వ కళ్యాణకారి, సదా సాక్షి స్వరూప శివబాబా విశ్వ పరివర్తనలో సహయోగి పిల్లలను చూస్తూ మాట్లాడుతూ ఉన్నారు. విశ్వ రచయిత తండ్రి ఈరోజు తన సహయోగి విశ్వ పరివర్తక శ్రేష్ఠ ఆత్మలను చూస్తున్నారు. ఎలాగైతే బాబా విశ్వ పరివర్తన కోసం నిమిత్తమయ్యారో అలాగే మీరందరూ కూడా సదా స్వయాన్ని ఈ కార్యార్థం నిమిత్తమైనట్లుగా భావించి నడుస్తున్నారా? నేను పరివర్తన చేయాలి, సదా ఇది స్మృతి ఉంటుందా? విశ్వాన్ని పరివర్తన చేసేవారు మొదట స్వయాన్ని పరివర్తన చేసుకుంటారు. ఎవరైతే ఏ విషయంలో అయినా స్వయాన్ని పరివర్తన చేసుకోలేరో వారు విశ్వ పరివర్తన కార్యార్థం ఏ విధంగా నిమిత్తంగా కాగలరు? ఒక్క సెకండ్లో మీ స్మృతిని పరివర్తన చేసుకోండి, అనగా స్వయాన్ని దేహంగా కాదు ఆత్మస్వరూపంలో స్థితులై చూడండి అని బాప్దాద డైరెక్షన్ ఇస్తే ఒక్క సెకండ్లో స్వయం యొక్క స్మృతిని పరివర్తన చేసుకోగలుగుతున్నారా? అదేవిధంగా మీ వృత్తిని సెకండ్లో పరివర్తన చేసుకోగలుగుతున్నారా? మీ స్వభావ సంస్కారాలను సెకండ్లో పరివర్తన చేసుకోగలుగుతున్నారా? ఆత్మ అయిన మీ యొక్క ఏ సంప్రదింపులైనా సెకండ్లో పరివర్తన చేసుకోగలుగుతున్నారా? మీ సంకల్పాలను సెకండ్లో వ్యర్థం నుండి సమర్థంలోకి పరివర్తన చేసుకోగలుగుతున్నారా? మీ పురుషార్థం యొక్క వేగాన్ని సెకండ్లో సాధారణం నుండి తీవ్రం చేసుకోగలుగుతున్నారా? సెకండ్లో సాకార వతనం నుంచి అతీతంగా నిరాకారి పరంధామ నివాసిగా స్వయాన్ని తయారు చేసుకోగలుగుతున్నారా? దీనినే పరివర్తన శక్తి అని అంటారు. సంగమ యుగంలో విశేషమైన ఆటయే పరివర్తన. ఎలాగైతే ఇతర శక్తుల గురించి పరిశీలన చేసుకుంటూ ఉన్నారో అలాగే పరివర్తన శక్తి ఈ అన్ని విషయాల్లో ఎంతవరకు స్వయంలో వచ్చిందో పరిశీలించుకుంటున్నారా? పురుషార్థంలో విఘ్న రూపాలు పరివర్తన శక్తి యొక్క లోపం. సర్వ ప్రాప్తులకు ఆధారం పరివర్తన శక్తి. స్వయాన్ని పరివర్తన చేసుకోలేకపోతున్న కారణంగానే ఎంత ఉన్నత లక్ష్యం పెట్టుకుంటున్నారో అంతగా ఆ లక్ష్యాన్ని ప్రాప్తింప చేసుకోలేకపోతున్నారు. పరివర్తన చేసుకునే శక్తి లేని కారణంగానే కావాలనుకున్నా కానీ సాధన చేస్తున్నా కానీ సాంగత్యం చేస్తూ కూడా శక్తిని అనుసరించి నియమాల్లో నడుస్తూ కూడా మరియు స్వయాన్ని బ్రాహ్మణులుగా పిలిపించుకుంటూ కూడా మీతో మీరు సంతుష్టంగా లేరు. ఒక్క పరివర్తన శక్తి సర్వశక్తివంతుడైన తండ్రికి మరియు సర్వశ్రేష్ఠ ఆత్మలకు సమీపంగా వెళ్ళే సాధనమవుతుంది. పరివర్తన చేసుకునే శక్తి లేకపోతే సదా ప్రతి ప్రాప్తి నుండి వంచితంగా స్వయాన్ని ఒడ్డున నిల్చున్నట్లుగా అనుభవం చేసుకుంటారు. అన్ని విషయాలలో దూరం దూరం నుండే చూసేవారిగా మరియు వినేవారిగా అనుభవం చేసుకుంటారు. స్నేహము, సహయోగము మరియు శక్తి యొక్క అనుభవాన్ని చేసుకునేటందుకు సదా దప్పికతో ఉంటారు. అనేక రకాలైన స్వార్థ కోర్కెలు లేదా ఆశలు లేదా కామనల యొక్క విస్తారం తుఫాన్ వలె స్వయం ఎదుట వస్తూ ఉంటుంది. ఈ తుఫాను కారణంగా ప్రాప్తి అనే గమ్యం సదా దూరంగా కనిపిస్తుంది. ఈరోజు ఇలాంటి విశ్వ పరివర్తకులైన పిల్లల యొక్క దృశ్యాన్ని చూశారు. సాకార ప్రపంచంలో నీటి యొక్క తుఫాన్ వస్తే ఆ దృశ్యాల గురించి వింటుంటారు. వింటున్నప్పుడు ఆనందం వస్తుందా, లేక దయ వస్తుందా, లేక భయం కూడా వస్తుందా, ఏమవుతుంది?
అప్పుడప్పుడు భయం అనిపిస్తుందా? అప్పుడప్పుడు దయ వస్తుందా? పాండవులకు భయం వేస్తుందా లేక ఆనందం వస్తుందా? భయం అయితే ఉండకూడదు. నేను స్త్రీని. ఆ సమయంలో ఈ స్మృతిలో ఉండడం కూడా పొరపాటు. మిమ్మల్ని మీరు ఎప్పుడు ఒంటరి వారిగా భావించకూడదు. మీ కంబైన్డ్ రూపాన్ని అనగా శివశక్తి రూపాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. కేవలం శివశక్తి కంబైన్డ్ రూపం యొక్క స్థితి ద్వారా ఎలాగైతే స్థూలంలో ఇద్దరిని చూసేటందుకు సంకోచిస్తారో అలాగే కంబైన్డ్ స్థితి యొక్క ప్రభావం ఆ సమయంలో ప్రకృతి మరియు వ్యక్తిపై పడుతుంది. అనగా ఏ రకంగా అయినా సరే యుద్ధం చేయడానికి సంకోచిస్తారు. కేవలం వ్యక్తియే కాదు, ప్రకృతి యొక్క తత్వాలు కూడా మీ జతలో తండ్రి ఉన్నారు అంటే అవి కూడా సంకోచిస్తాయి. అనగా అవి యుద్ధం చేయలేవు. ఒక్కడుగు దూరంలో అయినా కూడా సురక్షితులైపోతారు. శాస్త్రాలు ఉన్నా కానీ శక్తిశాలి శస్త్రాలు కూడా నిర్బలమైపోతాయి. కానీ ఆ సెకండు పరివర్తన శక్తిని ఉపయోగించండి. నేను ఒంటరిని కాదు, నేను స్త్రీని కాను, శివశక్తిని, బాబాతో కలిసే ఉన్నాను అని భావించాలి. దీనిలో కూడా పరివర్తన శక్తి కావాలి కదా. అనగా స్వయం యొక్క శక్తిశాలి స్మృతి మరియు వృత్తి ద్వారా వ్యక్తిని లేదా ప్రకృతిని పరివర్తన చేయాలి. ఇప్పుడు వచ్చేవన్నీ 2-3 తరగతుల యొక్క పరీక్షలు. అంతిమ పరీక్ష యొక్క రూపురేఖ వీటికంటే ఎన్నో రెట్లు భయానక రూపంలో ఉంటుంది. అప్పుడేం చేస్తారు? కొందరికి ఒక సంకల్పం నడుస్తుంది. ఏమిటది? కొంతమంది స్నేహంతో అంటున్నారు, ఇలాంటి దృశ్యాలను చూసే కంటే ముందుగానే మమ్మల్ని పిలిచేయండి, మేము కూడా వతనం నుండి చూస్తాము అని. కానీ శక్తి స్వరూపం యొక్క ప్రత్యక్ష పాత్ర లేదా శక్తి అవతారం యొక్క ప్రత్యక్ష పాత్ర స్వయం ద్వారా సర్వశక్తివంతుడైన తండ్రిని ప్రత్యక్షం చేసే పాత్ర ఇలాంటి పరిస్థితుల్లోనే జరుగుతుంది. అందువలన ఇలాంటి దృశ్యాలను అకాల మృత్యువుల యొక్క నగాడాను చూసేటందుకు వినేందుకు పరివర్తన శక్తిని పెంచుకోండి. ఒక్క సెకండ్లో పరివర్తన చేయండి. ఎందుకంటే ఆట అంతా ఒక్క సెకండ్ పైనే ఆధారపడి ఉంది. ఇలాంటి సమయంలో ఒకవైపు క్రొత్తదేమీ కాదు అనే పాఠాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లికి చెలగాట, మెలుకకు ప్రాణ సంకటం వంటి స్థితి ఉంటుంది. కనుక సాక్షి స్థితిలో చూడడంలో ఆనందం కూడా వస్తుంది. మరియు వెనువెంట విశ్వ కళ్యాణకారి స్థితిలో దయ కూడా వస్తుంది. రెండింటి సమానత ఉండాలి. సాక్షి స్థితి ఉండాలి, విశ్వ కళ్యాణకారి స్థితి ఉండాలి. అర్థమైందా? ఇది సాకారి ప్రపంచం యొక్క సమాచారం. ఆకారి వతనం యొక్క సమాచారం ఏమిటి? ఇంతకు ముందు చెప్పాను కదా. పరివర్తన శక్తి లోపంగా ఉండడం వలన అనేక రకాలైన కోరికల యొక్క తుఫాను కనిపిస్తుంది అని. వాటిలో ఎక్కువ మంది పిల్లలు నెంబర్ వారీగా కనిపిస్తున్నారు. వారి యొక్క పిలుపు ఏం వినిపిస్తుంది? మేము అనుకుంటున్నాము, అయినా కానీ ఎందుకు అవ్వడం లేదు, మార్పు కావడం లేదు, ఇలా జరగాలి కానీ జరగలేదు, చాలా పురుషార్థం చేశాం, ఇలా అనేక రకాలైన మనస్సు యొక్క ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. అందువలన ఈ తుఫాను నుండి తొలగించుకునే సాధనం పరివర్తన శక్తిని పెంచుకోండి. అప్పుడు ప్రత్యక్ష ఫలాన్ని పొందగలరు. సదా స్మృతి ఉంచుకోండి, నేను బాబాకు సహయోగిని, విశ్వ పరివర్తన చేసే విశ్వ పరివర్తకుడిని. పరివర్తన చేయడమే నా కర్తవ్యం, నా కార్యం. అనగా ఈ కార్యార్థమే బ్రాహ్మణ జీవితం ప్రాప్తించింది. కనుక మీ నిజ కార్యాన్ని స్మృతిలో ఉంచుకొని నడవండి. ఈ విధంగా ప్రతి సంకల్పము మరియు ప్రతి సెకండు బాబాతో పాటు ఉండే సహయోగి ఆత్మలకు, ప్రకృతి మరియు పరిస్థితి లేదా వ్యక్తులను పరివర్తన చేసే వారికి, సదా బాబా సమానంగా మాస్టర్ సర్వశక్తివాన్ స్థితులై ఉండే వారికి, స్వయం పట్ల మరియు సర్వుల పట్ల సదా కళ్యాణం యొక్క భావన ఉంచుకునే వారికి, విశ్వ కళ్యాణకారి విశ్వ పరివర్తకాత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.